హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ వెల్నెస్ డైరీస్. నేను మీ మాధురి. ఈ రోజులలో అది తేడా లేకుండా, వయసు తేడా లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది కదా. చూడ్డానికి మాత్రం వీళ్ళు మంచిగానే కనబడుతున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మంచిగా బొద్దుగానే ఉన్నారు, చూడడానికి మంచిగానే ఉన్నారు అంటున్నారు కదా. కాకపోతే సడన్గా కొందరు చచ్చిపోతున్నారు కదా. ఇది ఒకరికి అసలు ఎందుకు వచ్చిందో, ఇవదాకా మంచిగా ఉన్నారు, ఎందుకు ఇట్లా అయిందా అని అనుకుంటారు కదా. ఇక మన ఫుడ్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉండే ఫుడ్, ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది కదా. ఇప్పుడు ఆహారపు అలవాట్లు కూడా అట్లున్నాయి అన్నట్టు. ఇది కూడా ఒక కారణం గుండెలు ఆగిపోవడానికి, అంటే హార్ట్ అటాక్ రావడానికి. ఇప్పుడు ఒక 5 పదార్థాల గురించి తెలుసుకుందాం. అవేంటంటే మన ఆరోగ్యాన్ని ఏవి దెబ్బతీస్తాయో, ఏవి ఎట్లా వాడాలనేది తెలుసుకుందాం. ఒకటి షుగరు అంటే చక్కెర, రెండవది మైదా, మూడవది వైట్ రైస్, నాలుగవది ఉప్పు, ఐదవది పాలు చిన్నపిల్లలు తీసుకుంటారు కదా, అంటే మంచిగా బలమైన ఆహారం అనేసి. ఇది ఈ విధంగా మారుతుంది అనుకుంటున్నారా? కాదు, సరిగ్గా ఆలోచిస్తే కొన్ని సంగతులు కనిపిస్తాయి. ప్రతిరోజు మనం కడుపు నిండా తినే ఉంటాయి కదా కొన్ని ఫుడ్. ఈ రోజుల్లో చాలా రకాల వెరైటీలు ఉంటున్నాయి కదా, ఒకప్పుడు ఇలాంటివి ఏం లేవు కదా. షుగర్ రాదు, పైగా ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య ఎక్కువ వైట్ రైస్ వల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వైట్ రైస్ బదులు మిల్లెట్స్ తీసుకుంటే మంచిది. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే, ఇక రెండో విష పదార్థంగా మనం చెప్పుకోబడింది ఉప్పు. మరీ ఎక్కువ ఉప్పు తీసుకున్నా కూడా మంచిది కాదు కదా. అలాగని మొత్తం లేకుండా కూడా తినలేం, మరి ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. అయితే ఇది కూడా ఒక కారణం చచ్చిపోవడానికి, మరణాల సంఖ్య పెరగడానికి. సోడియం శరీరానికి అత్యవసరమైనదే, ఇది అవసరమే, కాకపోతే ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. దీన్ని ఎంత వాడాలో అంతే వాడాలి, వీలైనంత వరకు తగ్గించాలి. ఇక్కడ ఉప్పు బదులుగా కొన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు. షుగర్ అనేది ఆరోగ్యానికి డేంజర్ అని అందరూ తెలిసిన విషయమే. దాని బదులుగా చెరకు రసం తీసుకుంటే ఎలాంటి డేంజర్ ఉండదు. చక్కెర అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, జుట్టు కూడా ఊడిపోతుంది. దానికి బదులుగా తేనెను, ఖర్జూరాలను, ఇంకా చెరకు రసాన్ని వాడినట్లయితే ఇక మనకు ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది అన్నట్టు. చక్కెర ఎక్కువ వాడద్దు. మైదా, దీన్ని ఎన్నో టిఫిన్ల రూపంలో దీన్ని మనం కడుపులోకి పంపిస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక బోండాలు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. ఇది కొంచెం జిగురు ఉంటుంది కదా మైదా పిండి అనేది. ఈ జిగురు పదార్థం కూడా మన పేగులకు అతుక్కోపోతుంది. ఇక మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడినట్లయితే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇంకా పాలు, చిన్నపిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ దాకా పాలు తీసుకుంటూనే ఉంటారు కదా. స్వచ్ఛమైన గేదె పాలు అయితే ఎటువంటి ప్రమాదం ఉండదు, ఆవు పాలైనా కూడా బాగానే ఉంటాయి. కానీ ప్యాకెట్ పాలు ఎట్లా తయారవుతారో మనకు తెలియదు కదా. ప్యాకెట్ పాలు ఎట్లా తయారు చేస్తారో మనకు తెలియదు, కల్తీ ఉంటుంది. కాబట్టి పాల వలన కూడా హెల్త్ పాడైపోతుంది అన్నట్టు ప్యాకెట్ పాలు. దీని బదులుగా గోధుమ పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం మంచిది, అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.